బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బొప్పాయి తినవచ్చా? సీజన్తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. పసుపు రంగులో నిగనిగలాడుతూ తీయటి రుచితో లభించే ఈ బొప్పాయిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి. అయితే ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే బొప్పాయిని షుగర్, హై బీపీతో బాధపడేవారు తినవచ్చా అనే డౌట్లో చాలా మందిలో ఉంటుంది. మరి దీనికి సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజు బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియలో తలెత్తే సమస్యలను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. బొప్పాయిలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయని, ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజు బొప్పాయి పండు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఈ పండులో ఉండే లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందని పలు పరిశోధనలో సైతం తేలినట్లు నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయిని తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, ఫలితంగా బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. నేచురల్ డిటాక్సిఫికేషన్ గా వర్క్ చేస్తుంది. బొప్పాయిలో ఫైబర్, వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుందని, ఇది నేచురల్ డిటాక్సిఫికేషన్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే బొప్పాయిని ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన మలినాలను సులభంగా తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటీస్ తో బాధపడేవారు బొప్పాయిని తినవచ్చని, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ మితంగా ఉంటుందని, హై గ్లైసెమిక్ పండ్లతో పోలిస్తే ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవని చెబుతున్నారు. అలాగే బొప్పాయిలోని ఫ్లేవనాయిడ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని, రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుందని వివరిస్తున్నారు. నిజానికి బొప్పాయి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడంతో పాటు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుందని కనుగొన్నారు. కేవలం డయాబెటీస్ తో బాధపడేవారు మాత్రమే కాకుండా అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారికి కూడా బొప్పాయి మేలు చేస్తుంది. ఎందుకంటే బొప్పాయిలో పొటాషియం పుష్కలంగా ఉంటుందని, ఇది శరీరంలోని అధిక సోడియంను తొలగించి హై బీపీని కంట్రోల్లో ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మొత్తంలో తినొద్దని సూచిస్తున్నారు. అలాగే డయాబెటీస్, హై బీపీతో బాధపడేవారు బొప్పాయిని తినే ముందు డాక్టర్ల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.